కేసీఆర్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాకకు నోటీసులు జారీ చేసేసిండ్రు. విద్యుత్ అవకతవకలు ఎట్లా జరిగినాయి, ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు కొన్నావు, కావాలని చెప్పేసి కొని అందులో కమిషన్తో కొట్టినవు, ఆ తర్వాత యాదాద్రి తర్వాత భద్రాద్రి పేరుతోటి ఎంత కథా కామేష్ జరిగింది, దీన్ని మొత్తం కూడా లెక్క చెప్పాలి, లెక్క చెప్పకపోతే నీ కథ ఏందో తెలుస్తామని చెప్పేసి అక్కడ విద్యుత్ పైన వేసినటువంటి కమిషన్కి సంబంధించినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ చెప్పింది. ఇక అదే కాదు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా రైట్. అందరికీ మార్నింగ్. ఏదో టాపిక్ తీసుకున్నారు విద్యుత్ పైన, తర్వాత ఇక్కడ కాళేశ్వరం పైన నోటీసులు జారీ చేసేసిండ్రు వాళ్ళు. రైట్. ఛత్తీస్గఢ్తో జరిగినటువంటి తెలంగాణ విద్యుత్ ఒప్పందం పైన కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు ఆ నోటీసులు ఏంటి, దాని వెనకాలన్న ఒప్పందం ఏంటి, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం పైన ఖజానా పైన భారం పడ్డది, ఎందుకు కేసీఆర్కు నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది, కేసీఆర్ ఎందుకు నేను ఇప్పుడు నోటీసులకు రిప్లై ఇవ్వలేను, జూలై 30 వరకు నాకు సమయం కావాలని ఎందుకు ఆయన కోరిండు, ఈ అన్ని అంశాలని ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూస్తే మళ్ళీ ఇవాళ నుంచి పిల్లలది బడి చాలా అవుతుంది, ఇవాళ నుంచి బడిబాట అంటే ఇవాళ నుంచి స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి. అంటే ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకుంటే అసలు ఇదేంది, టాపిక్ ఏంది, దీంట్లో ఎవరి పాత్ర ఏందనేది మనకు అర్థమవుతుంది. 11 తారీఖు 2వ నెల 2016 ఈ రోజున ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ విద్యుత్ ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు విద్యుత్ ఒప్పందాన్ని చేసుకున్నాయి. విద్యుత్ ఒప్పందాన్ని ఎట్లా చేసుకున్నాయి అంటే, అప్పటికి తెలంగాణ రాష్ట్రం గతంలో కేసీఆర్ చెప్పేటువంటి వాడు, ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ లేకపోతే ఛత్తీస్గఢ్ ఆ గోదావరి అవతలికి తీగలు వారేస్తే కరెంట్ వస్తుందని చెప్పేది. ఆ గోదావరి అవతలికి వారేసిన తీగలే ఛత్తీస్గఢ్ తీగలు. ఈ ఛత్తీస్గఢ్ తీగలకు సంబంధించి, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణకు 1000 మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ ఒప్పందాలు జరిగినాయి. 1000 మెగావాట్లను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలంగాణకు ఇస్తుంది. తెలంగాణకు ఎన్నేళ్ల కాలానికి సంబంధించిన ఒప్పందం ఇది? 12 సంవత్సరాలకు సంబంధించిన కాలం. 12 ఏళ్ళు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది అన్నట్టు. ఇది జరిగినటువంటి వ్యవహారం. అసలు దీంట్లో ఏం జరిగింది, దీని ద్వారా ఎందుకు ఇవాళ ఒప్పందం చేసుకుంటే ఏమవుతుంది, ఒప్పందం చేస్తే మంచిదే కదా, కరెంట్ లేనప్పుడు కొనుక్కొచ్చినోడు మహానుభావుడు కదా అని అనిపిస్తుంది. ఈ మహానుభావుని కథ ఏంటంటే, అసలు కథ ఒక విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి ఎంత కొన్నారు, ₹5.23 నుంచి ₹5.75 మధ్యలో, ఈ మధ్యలో ఒక యూనిట్ కొన్నారు. అంటే ఒక యూనిట్ విద్యుత్కు ఎంత ఖర్చు పెట్టిండు కేసీఆర్, ఎంత రాసుకుండు ఒప్పందంలో? ₹5.75 ఒక యూనిట్ అని రాసుకున్నాడు దీంట్లో. అయితే ఈఆర్సీ మీటింగ్ జరిగింది. ఈఆర్సీ మీటింగ్ అదే 11 తారీఖు రోజు జరిగింది. 11 తారీఖు ఫిబ్రవరి 2016లో జరిగింది. అక్కడ నిపుణులు విద్యుత్ రంగ నిపుణులు ఏం చెప్పారంటే, అయ్యా కేసీఆర్, నువ్వు ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి ఒప్పందంలో ఒక యూనిట్కు గరిష్టంగా ₹5.75 పెట్టి ఒక యూనిట్ కొంటున్నావు కదా, అదే టెండర్ల ద్వారా మనం మార్కెట్లోకి పోతే మనకు ₹4.25కే యూనిట్ దొరుకుతుంది. అంటే అది కూడా ఎట్లా? టెండర్ల ద్వారా. ఇంకా అంతకంటే తక్కువ కూడా దొరకవచ్చు. అంటే ఆల్రెడీ ఈ ధరకు మార్కెట్లో డిస్కౌంట్లు, మన డిస్కౌంట్లు కొన్నాయి, ఏపీ డిస్కౌంట్లు కూడా కొన్నాయి. టెండర్ల ద్వారా అంటే ఏంటిదంటే, మీరు ఎవరు తక్కువ ధరకి ఇస్తారో మీరు రండి అని చెప్పేసి టెండర్లను ఆహ్వానించడం. అయితే ఇదైతే ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగింది. అంటే ఈ లెక్కన ఏం జరిగింది అంటే, ₹1.50 భారం అదనం పడ్డది ఓన్లీ ఒక యూనిట్ మీద. ఇది 1000 కోట్ల కథ ఇదంతా.
₹1.50 అదనంగా భారం పడ్డది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన. ఎన్ని కొన్నారు వీళ్ళు అని అంటే 1000 యూనిట్లు, ఒక 1000 యూనిట్లు, 1000 మెగావాట్లు కొన్నారు. ఈ లెక్కన ఒక ఏడాదికి ఎంత అదనపు భారం అంటే ₹1,050 కోట్ల అదనపు భారం. అదనపు భారం 12 ఏళ్లకు సంబంధించి 12,600 కోట్ల రూపాయలు నష్టపోయింది తెలంగాణ అనేది దీని పంచాయతీ. మరి దీంట్లో కూడా ఇంకా ఎవరైనా పాల ప్యాకెట్ ఇంటికాడ వేసిండు అనుకో, సపోజ్ ఒకటి చెప్తా ఉన్నా, ప్రతిరోజు పాల ప్యాకెట్ మనకి వేసిపోతాడు. అయ్యా మేము ఊరికి పోతున్నాం, అయ్యా ఊరికి పోతున్నాం, ఇంకో 4 రోజులు పాల ప్యాకెట్ వేయకంటే వేయడు. దసరా సెలవులు వస్తున్నాయి, 15 రోజులు ఇంట్లో ఉండలేము, 15 రోజులు పాల ప్యాకెట్ వేయకయ్యా అని చెప్పినాం అనుకో, వేయడు. వేయకుండా ఆయన వేరే వాళ్ళకి అమ్ముకుంటాడు. ఈ 15 రోజులు మీరే వద్దన్నారు కాబట్టి మీరు ఈ 15 రోజుల పాల పైసలు కూడా కట్టియాలని ఆ పాల ఆయన డిమాండ్ చేస్తే ఎట్లుంటుందో సేమ్ ఇదే కథ అన్నట్టు. ఈ 1000 మెగావాట్ల ఏవైతే ఉన్నాయో ఇవి నువ్వు వాడకపో, మాకు సంబంధం లేదు, పైసలు పంపిస్తాం, నువ్వు వాడకపో. 1000 మెగావాట్లు మన మధ్య ఒప్పందం జరిగింది. అయితే దీంట్లో వానాకాలంలో ఏసీలు ఎవరు వేయరు, వానాకాలంలో వేయరు, పీక్ డిమాండ్ ఉండదు, సమ్మర్లోనే ఎక్కువగా ఉంటుంది. సో ఈ వానాకాలంలో మనం ఇందులో తక్కువ అంటే 500 మెగావాట్లు వాడినా అప్పుడు యూనిట్కి ఎంత కట్టియాల్సి వస్తుంది? మనము దాదాపు 11 రూపాయల ఆటాన యూనిట్ కట్టియాలి మనం. ఈ లెక్కన 500 మెగావాట్లే వాడినా ఈ రకంగా 1000 కోట్లు 12,600 కోట్ల రూపాయలు నష్టపోయింది తెలంగాణ. ఓన్లీ ఇప్పుడు పెంచిన ధరకే 12,600 కోట్లు. తర్వాత ఈ 500 మెగావాట్లకు 1000 మెగావాట్ల పైసలు కట్టి ఇది ఎక్కువ, నష్టం ఎక్కువ. అయితే మార్కెట్ లో ఎంత సప్లై చేస్తే అంత తీసుకుంటోడు ఉండంగా నాకు అక్కర లేకున్నా వాడినా వాడకపోయినా నీకు ఏడాదికి ఇన్ని కోట్లు కడతా అని చెప్పి కట్టిండు చూడు. ఇగో ఇది గోల్మాల్ అన్నట్టు. ఇది విద్యుత్ ఒప్పందం. విద్యుత్ ఒప్పందంలో ఇక్కడ చేతులు మారినాయి. ఒక యూనిట్ కు మార్కెట్లో టమాటా 10 రూపాయల కిలో దొరుకుతా ఉంటే ఎవడన్నా ఇదే టమాటాను 15 రూపాయలకు కొనుక్కొస్తాడా? సేమ్ క్వాలిటీ కొనుక్కరాడు. కానీ కేసీఆర్ కొనుక్కొచ్చిండు అన్నట్టు. కేసీఆర్ ఈ 15 రూపాయలకు కొనుక్కొచ్చిండు. తద్వారా 12,600 కోట్ల రూపాయలు గోల్మాల్ అయిపోయినాయి. నేను రోజు కొనుక్కున్నా కానీ 30 రోజులకు కట్టిస్తాను మళ్ళా ఈ కిలో పైసలు కూడా. ఈ 12,600 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు లొల్లి నడుస్తూ ఉంది. అయితే ఈ కొనుగోలు సమయంలోనే తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఏది విద్యుత్ రంగ నిపుణులు రఘు గారు ఉన్నారు కదా, రఘు గారు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ముందు వాదనలు వినిపించిండు. మీరు పోతున్న విధానం తప్పు, తద్వారా తెలంగాణ నష్టపోతుంది అని క్లియర్ గా 2016లోనే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. అయినా కేసీఆర్ వినకుండా లోపాయకారి ఒప్పందం ద్వారా మొత్తం 12,600 కోట్ల రూపాయలు మింగిండు. ఇది వ్యవస్థ. ఇప్పుడు ఈ 12,600 కోట్లు ఎటుపోయినాయి సారు, వివరణ ఇద్దు రా అని చెప్పి నోటీస్ జారీ చేస్తే ఇప్పుడు ఏమంటున్నాయన, జూలై 30 వరకు నాకు టైం లేదు, జూలై 30 వరకు నాకు టైం లేదు, అప్పటిదాకా నేను ఏమి ఇయ్యలేనని చెప్తా ఉన్నాను. నువ్వు దొంగవు కాదు, నువ్వు తప్పేదేలే, నువ్వు ఏ పొరపాటు చేయనప్పుడు వచ్చి కొనుక్కొచ్చింది బాధప్తా గింత నడబెట్టొచ్చు కదా, సమయాలు ఎందుకు కోరుతా ఉన్నావు? ఇది జూన్ నెల మొత్తం ఫుల్ బిజీ. ఏం సార్ ఏముంది, ఆ పామోదుల నగలు కట్టేది ఉందా, అరక దున్నేది ఉందా, పోనీ ఏమైనా చెప్తున్నావు అంటే ఆ షెట్ కింద కురిసేసుకొని ముచ్చట పెడుతున్నావు. ఈ జూలై 30 దాకా ఎందుకు గడివియాలి నీకు? ఈలోపు కేంద్ర ప్రభుత్వం సెటిల్ అయితే రక్షణ పొందొచ్చు అని ఆయన ఉద్దేశం కావచ్చు. ఎవడన్నా తలకాయ ఉన్నోడు ఎవడన్నా ₹4.23 యూనిట్ దొరుకుతుంటే ₹5.75 కొనుక్కొచ్చేటోడు ఉండా ఎవడన్నా? ఇది కేసీఆర్ చేసినటువంటి దగా మోసం. ఇట్లా ఇది కేవలం ప్రజలు నష్టపోయిన సొమ్ము. ఇందులో ఏం చేశారు, ఈ మధ్యలో మళ్ళీ కేటీఆర్ బినామీలు జొరబడి 12,600 కోట్లు కొట్టేసి ఒడిచిపోయింది. ఇక ఒక్క దీంట్లోనే గొర్రెలది వేరే, బర్లది వేరే, చేపలది వేరే, ధరణి వేరే,
మిషన్ కాకతీయ వేరే, భగీరథ వేరే, కాళేశ్వరం మహాద్భుతం ఇంకా వేరే స్కీమ్లు అవి. ఓ శాన్. కేవలం ఒక్క దాంట్లోనే 12,600 కోట్ల రూపాయలు గోల్మాల్. ఇవి కాకుండా ఇంకా అవి కాకుండానే ఇక అవి కాకుండానే ఇగో ఇది కేసీఆర్ విద్యుత్ ఒప్పందం. దీని మీద వివరణకు రావాలని చెప్పి, విచారణకు రావాలని కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తే నేను రాలేను, జూలై 30 దాకా నాకు అవకాశం లేదని చెప్తా ఉన్నాడు కేసీఆర్. ఇది విద్యుత్ కథ.